వచ్చే నెల యుద్ధంతో విధ్వంసం తప్పదా? బాబా వంగా భవిష్యవాణి నిజమయ్యేలా ఉంది. బల్గేరియాకు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చెప్పిన అనేక జోష్యాలు నిజంగానే జరిగాయి. అయితే ఆమె చెప్పిన మరో భవిష్యవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాల్కన్ జ్యోతిష్యురాలు బాబా వంగా జూలై 2025లో జరగబోయే ఒక ముఖ్యమైన సంఘటన గురించి చెప్పిన జోష్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె చెప్పిన భవిష్యత్తు కనుక నిజమైతే ప్రపంచం పెను వినాశనాన్ని చూడాల్సి వస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాబా వంగా అసలు ఏం భవిష్యత్తు చెప్పారనే ఆసక్తి అందరిలో నెలకొంది. బాబా వంగా భవిష్యవాణి ప్రకారం జపాన్ను భయంకరమైన సునామీ ముంచెత్తే అవకాశం ఉంది. ఇది ఊహించని స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తుందని చెప్పారు. 2011లో జపాన్లో వచ్చిన సునామీ తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇక 2025లో రాబోయే సునామీ 2011లో సంభవించిన దానికంటే 3 రెట్లు అధికంగా వినాశనాన్ని సృష్టించవచ్చని తెలుస్తుంది. ఈ విపత్తు కేవలం జపాన్కే పరిమితం కాకుండా ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేషియా వంటి అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా బాబా వంగా 2025లో ఒక పెద్ద యుద్ధం కూడా సంభవించే అవకాశం ఉందని జోష్యం చెప్పారు. దురదృష్టవశాత్తు ఆమె చెప్పిన జోష్యం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పహల్గాం దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బాబా వంగా చెప్పింది జరుగుతుందేమోనని అందరూ భావిస్తున్నారట. మొత్తానికి బాబా వంగా 2025 గురించి చేసిన ఈ 2 భవిష్యవాణులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు జపాన్లో సంభవించే సునామీ ముప్పు, మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు. ఈ 2 ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులు నిజమవుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.